దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. నీకు కృప గుర్తొచ్చినప్పుడల్లా ఏం చేయాలి తెలుసా? ఆ కింద లైన్ ఉంది, నా పెదవులు నిన్ను స్తుతించను. కృప గుర్తొచ్చినప్పుడల్లా స్తుతించు, కృప గుర్తొచ్చినప్పుడల్లా పాడు, కృప గుర్తొచ్చినప్పుడల్లా దేవా నీ కృప కొరకై నీకు వందనాలని చెప్పి భక్తుడు ఇదే చేస్తున్నాడు. అరణ్యములో కూడా ఆయన కృపను మర్చిపోలేదు. నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనది కనుక నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత మనకు వద్దాం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొనినప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు, క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అందరూ చదవండి మరలా ఒకసారి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇదే జాము, చెప్పండి, ఇదే టైము. 1వ వచనంలో ఏ జాము? వేకువని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అంటే కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా ఎవరితో ఆయన సంబంధం? దేవునితోనే సంబంధం. నా మంచము మీద నిన్ను ధ్యానించినప్పుడు, మంచం ఎక్కితే ఇక వేరే విషయాలు గుర్తురావు. మంచం ఎక్కిన దేవుడే, మంచము దిగిన దేవుడే, పడుకున్న దేవుడే, లేచిన దేవుడే, కళ్ళు తెరిసిన దేవుడే, కళ్ళు మూసుకున్న దేవుడే. నా మంచము మీద నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము. ఏం ఆలోచిస్తున్నావు మంచం ఎక్కినప్పుడు? ఏం ధ్యానం చేస్తున్నావు మంచం మీద పరుండినప్పుడు? ఏం గుర్తొస్తున్నాయి మంచం ఎక్కినప్పుడు? కొంతమందికి మంచం ఎక్కగానే శత్రువులు గుర్తొస్తారు. ఎంత భయంకరంగా నన్ను వేధిస్తాడు వాడు, వాడి సంగతి చెప్తాను. కంఠంలో ప్రాణం ఉండగా ఆడిని విడిచిపెట్టను. అవసరమైతే ప్రభువా నాకు సహాయం చేయి. మంచం మీద ధ్యానిస్తున్నప్పుడు అప్పులు గుర్తొస్తాయి, శత్రువులు గుర్తొస్తారు, బాధలు గుర్తొస్తాయి, కన్నీరు వస్తుంది. ఏమంటే ఎన్ని రకాలైన పరిస్థితులు ఏర్పడతాయో. దేవుని బిడ్డలారా, ఒక్కసారి చూడండి, దావీదును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడనంటే ఒకే ఒక్క మాట, దావీదు దేవునితో ముడివేయబడిపోయాడు. హల్లెలూయా. దావీదుతో దేవునితో అంటు కట్టబడిపోయాడు. ఆమేన్, స్తోత్రం. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా. అదే దావీదు చేసిన పని, అదే దావీదు చేసిన పని. తన దినచర్యలో కళ్ళు తెరిసిన దేవుడే, కళ్ళు మూసిన దేవుడే. అన్ని పరిస్థితుల్లోనూ దేవునితోనే జీవించాడు, దేవునితోనే బ్రతికాడు, దేవునితోనే తన సమయాన్ని గడిపాడు, దేవునితోనే తన జీవితం అంతా ముందుకు నడిపించుకున్నాడు. దేవుడు లేని జీవితం వ్యర్థమని గ్రహించాడు. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేదయ్యా, నీవే లేకపోతే
నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. ఈ పాటలకు అర్థం ఇది, ఈ పాటలకు అర్థం ఇది. కళ్ళు తెరిసిన నువ్వే, కళ్ళు మూసిన నువ్వే. చెప్పండి, కళ్ళు తెరిసిన నువ్వే, కళ్ళు మూసిన నువ్వు. యవనస్తులు చెప్పండి, కళ్ళు తెరిసిన ఆ అమ్మాయే, కళ్ళు మూసిన ఆ అమ్మాయే కదా. కొంతమంది యవనస్తులకి వేరే ధ్యాసే ఉండదు, ఎవరినో చూస్తారు. ఇక రాత్రి పగలు అదే గుర్తొస్తూ ఉంటుంది కళ్ళులో. యవనస్తులు మంచి భవిష్యత్తు కొరకు ఎవరిని చూడకండి, యేసయ్యను చూడండి. హల్లెలూయా. మీ భవిష్యత్తులో ఉజ్వలమైన భవిష్యత్తుల్లోనికి మీరు వెళ్ళాలంటే, 10 మందికి ఆశీర్వాదకరంగా మారాలంటే, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఒక వ్యక్తిని దీవించాలంటే దేవుని వలననే సాధ్యం. దీవించు దేవునితో మంచి సంబంధాలు పెట్టుకుని, ప్రభువా వేకువనే నిన్ను వెతుకుతున్నాను, నా మంచం మీద నిన్ను ధ్యానిస్తున్నాను, రాత్రి జాముల యందు ఇదిగో నా మంచం మీదకి ఎక్కినప్పుడు నిన్ను గురించి ధ్యానిస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషం నాకు దొరుకుతుందయ్యా. ఇక నిన్ను తప్ప దేనిని నేను ఆశించట్లేదు నాయనా. స్తోత్రం చెప్పండి. నేనుగాక మరి దేనిని నీ ప్రేమించనీయకు, నేనుగాక మరి దేనిని నీ ప్రేమించనీయకు. నీ దయలో నీ కృపలో నన్ను నిలుపుమో యేసు, నేనుగాక మరి దేనిని నీ ప్రేమింపనీయకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మన ఆశ అవ్వాలి, ఇది మన ధ్యాస అవ్వాలి, ఇది దేవుని పట్ల మనకున్న తృష్ణ అవ్వాలి. ఈ రోజున ఉదయకాలం నుండి రాత్రి వరకు నిన్ను తప్ప దేనిని ధ్యానించడం లేదు. నీవు లేని రోజు రోజు కాదు, నీవు లేని రోజు రోజు అవుతుందా? నీవుంటే నాకు చాలు. ఇలాంటి చక్కటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దావీదును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. ఆమేన్. ఆ తర్వాత మాట చూడండి. కాగా నా జీవిత కాలమంతా ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము. చెప్పండి, ఏ పెదాలు? పాటలు పాడేటప్పుడు ఏ పెదాలు ఉండాలి? పాడండమ్మా, పాడండమ్మా. ఓకే. కొంతమంది నోరు తెరవండి, స్వరం తెరవండి, గట్టిగా పాడండి అంటే ఇక పని పాట లేదండి వీళ్ళకి. గట్టిగా పాడాలి, నెమ్మదిగా పాడితే దేవుడండా. ఆరాధన ఉత్సహించు పెదాలతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంట్లో కూర్చుని కుటుంబ ఆరాధనకి రండిరా పాటలు పాడుతాడు ఉండవా అనకూడదు. ఉండు కాసేపాగు నువ్వు మీరు చేసుకోండి ప్రార్థన అనకూడదు. ఉత్సహించు పెదవులతో ఆరాధించడానికి కుటుంబం అంతా కూర్చోవాలి, కుటుంబం అంతా ఆరాధించాలి, సంఘం అంతా ఆరాధించాలి. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత 6వ వచనం అంటున్నాడు, కాగా
నా జీవిత కాలమంతయు నిన్ను స్తుతించెదను. నాకు ఉద్యోగం వచ్చిన వెంటనే నేను ఇలాగు నిన్ను అనడా? నాకు పెళ్ళయ్యే వరకు నేను ఇలాగే నిన్ను అనడా? ఎప్పుడు వరకు నా జీవితకాలం చెప్పండి, ఎప్పుడు వరకు? అది ఈరోజు మన కమిట్మెంట్ ఏమవ్వాలంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. నా జీవితకాలం అంతయు నేను ఇలా స్తుతిస్తాను. నా జీవితకాలం అంతయు నేను ఇలాగే స్తుతిస్తాను. ఆయన ఎలాగా? వేకువనే లేస్తాను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్న నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతా ఇలాగే నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా. లైఫ్ టైం కమిట్మెంట్ ఇది. విశ్వాస జీవితం అనేది జీవిత కాలపు ప్రమాణం. ఆమేన్ చెప్పండి. జీవిత కాలం తీసుకోవాల్సిన నిర్ణయం. మంచి జరిగినప్పుడు స్తుతికోటం పెట్టి, కీడు జరిగినప్పుడు స్తుతికోటం పెట్టని వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. మంచి జరిగినా స్తుతించాలి, చెడు జరిగినా స్తుతించాలి, మేలు జరిగినా స్తుతించాలి, కీడు జరిగినా స్తుతించాలి, నీకు అన్ని కలిసి వచ్చినా స్తుతించాలి, అన్ని నష్టమైపోతున్నా స్తుతించాలి. ఆరాధించడంలో మానకూడదు. ప్రభువా నీవే నా దేవుడవని అరణ్యపు అనుభవాలలో నుండి కూడా దేవునికి చెప్పాలి. దేవా నా దేవుడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు గుండా ప్రయాణం చేస్తున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆ తర్వాత మాట అంటున్నాడు, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. చెప్పండి ఈ మాట. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. చెప్పండి ఒకసారి గట్టిగా. ఎందుకు చేతులు ఎత్తుతాడు? అసలు చేతులు ఎందుకు ఎత్తాలి? కొంతమందికి చేతులు ఎత్తటంలో ఉన్న పరమార్థం తెలియక చేతులు ఎత్తమంటే ఇల్లు ఎక్కడ ఉంటారా బాబు, చెయ్యి ఎత్తమంటారు, ఎందుకు ఎత్తమాను అనుకుంటారు. ఆ చెయ్యి ఎత్తడానికి కూడా మళ్ళీ అందులో రకరకాల విధానాలు. ఎక్కడికి ఎత్తుతారు ఒకడు హల్లెలూయా అని మేము ఇలా ఆరాధన చేస్తుంటే పూర్తిగా రావు చేతులు పైకి. పూర్తిగా చేతులు రాని వాళ్ళకి, ఎవరంటే ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి పెయిన్స్ ఉంటాయి, ఇక్కడ భుజాల నొప్పులు, వాళ్ళకి రావు. పోనీ వాళ్ళు ఇక్కడ వరకు ఎత్తారంటే అర్థం ఉంది, ఆరోగ్యం బాగుంది కదా, ఎత్తండి, లేకపోతే వచ్చేద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అలాగే ఉంటానంటే దేవుడు అలాగే ఉంచుతాడు మిమ్మల్ని. ఇక్కడ వరకు ఎత్తుతాను చాలు ప్రభు అంటే, సర్లే ఇక్కడ నొప్పి పెడతాను నీకు, అక్కడ వరకు ఎత్తు అంటాడు. ఆరోగ్యం ఉన్నప్పుడు పూర్తిగా దేవుని స్తుతించాలి. చేతులు ఎత్తడం అంటే సంపూర్తిగా మనలను మనము దేవునికి అప్పగించుకోవటం. ఆమేన్. ప్రతిష్ఠించుకోవటం, సమర్పించుకోవటం, సబ్మిట్ చేసుకోవటం. ఆమేన్ చెప్పండి. చేతులు ఎత్తామంటే దానికి అర్థం నువ్వు లొంగిపోయినట్టు గుర్తు. యుద్ధం జరిగినప్పుడు యువతలోడు ఆయుధం పెడితే అవతలోడు ఏం చేస్తాడు? చేతులు ఎత్తాడంటే దాని అర్థం ఏంటి? నేను ఓడిపోయాను, నేను లొంగిపోయాను, నీ చేతుల్లోకి అప్పగించుకున్నానని అర్థం. చేతులు పైకెత్తే విశ్వాసి కూడా దేవుడికి అదే చెప్తాడు, ప్రభువా నా జీవిత యాత్రలో నువ్వు లేకుండా నేను గెలవలేనయ్యా, నేను ఓడిపోయిన వ్యక్తిని, నేను లొంగిపోతున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని అర్థం. స్తోత్రం చెప్పండి. చెయ్యి ఎత్తడానికి స్టైల్ చేయకండి, అప్పగించుకోండి పూర్తిగా దేవునికి. మోసే చేతులు పైకెత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు, చేతులు కిందకు దింపినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. చేతులు ఎత్తడంలో జయం ఉందన్న పాఠం నేర్పించాడు దేవుడు అక్కడ. నువ్వు అప్పగించేసుకుంటే గెలుస్తావు. ఓడిపోకూడదని ఊరు అహరోనులు వచ్చి చేతులు ఎత్తి పట్టుకుని గెలిచే వరకు చేతులు అలా పైకి ఎత్తి పెట్టించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఆరాధించాలి. చేతులు ఎత్తాలి, చప్పట్లు కొట్టాలి,
కేకలు వేయాలి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. మీరు స్టైల్ చేస్తే మీ భక్తి స్టైల్తో కూడిన భక్తి అయితే మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఆశీర్వదించబడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తాలి. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత ప్రతిష్ఠిత దినమున ప్రార్థన చేస్తూ అతడు మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి అని రాసి ఉంటుంది. ఒక రాజు అందరూ ఆయన దగ్గరికి వచ్చి సాగిలి పడతారు, ఈయనేమో దేవుడి దగ్గర మోకరిస్తున్నాడు. అర్థం ఏంటి? నేను రాజుని కాబట్టి ప్రజలందరూ నా దగ్గర మోకరిస్తున్నారయ్యా, నేను నీ దగ్గర ఎందుకు మోకరిస్తున్నానంటే నువ్వు నాకు రాజువు కాబట్టి అని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నాకు రాజు కాబట్టి నీ ఎదుట మోకరిస్తున్నాను, నీ ఎదుట చేతులు ఎత్తుతున్నాను, నీ ఎదుట సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను, పరిపూర్ణంగా నీ ఎదుట నేను సమర్పించుకుంటున్నానని అర్థం. ఒక రాజే అంతగా దేవునికి విధేయుడైతే మనం ఎంతండి? ఇదే దావీదు 77వ కీర్తన అంటాడు, రాత్రంతా వెనుకకు తీయకుండా నా చేతులు చాపి ఉంచాను అంటాడు. అంటే రాత్రంతా చేతులు పైకి ఎత్తి ఉంచాడంట. అయ్యి బాబు, ఎంత ఓపిక అండి రాత్రంతా చేతులు పైకి ఎత్తడానికి. ఒక్క నిమిషం దాడితే చాలు నెమ్మదిగా జారిపోతూ ఉంటాయి. చెప్పనా, ఒకసారి ఒక ఆయన షాప్ దగ్గరికి కలిసి, అయ్యగారు మీరంటే చాలా ఇష్టం అండి, మీ ప్రసంగాలు చాలా ఇష్టం అండి, కానీ మీ గుడికి మాత్రం రాలేవండి అన్నాడు. మరి మా గుడి ఏం పాపం చేసిందిరా అని, ఏంటో ఏం జరిగిందని కనుక్కుంటే, మీ గుడిలో చేతులు ఎత్తమంటారండి అన్నాడు సీరియస్గా. ఎందుకు అలాగన్నాడని కొంచెం ఆలోచిస్తే ఇక్కడ టక్క చేసాడు అయ్యారు. చెయ్యెత్తితే ఏమవుద్ది? టక్కు ఊడిపోద్ది. కొంతమంది భక్తికి బట్టలు నలకూడదు. కూర్చుందము, కూర్చోండి, లేచుదము, లేవండి, వెళ్ళిపోవుదము, వెళ్ళిపోండి, అయిపోయింది ఆరాధన. సెలెక్ట్ చేసుకుని వెళ్తారు కొంతమంది వాటికి. మనల్ని ఎవరేమనకూడదు. ఒకసారి నుంచోమంటే నుంచుంటాం, ఒకసారి కూర్చోమంటే కూర్చుంటాం, సందా ఎత్తాం, వెళ్ళిపోతాం, అయిపోయింది కూడా అయిపోయింది. ఏసు రక్తం జై కదా. మోకరించకూడదు, చప్పట్లు కొట్టకూడదు, కేకలేయకూడదు, అరవకూడదు, చేతులు ఎత్తకూడదు. భక్తిలో ఉన్నటువంటి భావోద్వేగాలు కనపరచరు, ఏమీ లేవు. భక్తి అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. చేతులెత్తుటని నువ్వు దేవునికి అప్పగించుకోవడం, సమర్పించుకోవడం. ఒక చిన్న పిల్లడు తప్పడు అడుగులు వేసుకుంటా నడుచుకుంటా అమ్మనో నాన్నో చూడగానే ఏం చేస్తాడు? చెయ్యెత్తాడంటే అర్థం ఏంటి? ఇక నడవలేకపోతున్నాను, నన్ను ఎత్తుకో. ప్రభు దగ్గర కూడా అదే అర్థం. చెయ్యెత్తావా ప్రభువా, ఈ జీవన యాత్రలో నాకు నేనుగా నడవలేకపోతున్నాను ప్రభు, నన్ను ఎత్తుకో అని అర్థం. చేతులు ఎత్తేసావా, నిన్ను ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుదును, నీవు నాకు సహాయకుడు వై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నీ రెక్కల చాటుకు వచ్చేస్తున్నాను, మహోన్నతుని చోటున నివసించు వాడే. ఈ అరణ్యంలో పిలిస్తే నాకు సైన్యం వస్తారు, నా మనుషులు వస్తారు, నాకు అన్ని వస్తాయి, గుర్రాలు వస్తాయి, రథాలు వస్తాయి. కానీ ఈ అరణ్యం లాంటి అనుభవాల్లో నేను మనుషుల సహాయం కోరుకోవడం లేదు. నీ రెక్కల చాటున శరణజొచ్చి నేను ఉత్సాహధ్వని చేస్తున్నాను. ఎవరిని చూడాలి? నీ కష్టకాలంలో ఎవరి వైపు చూడాలి? నరులను నమ్ముట కంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరి మాట 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అంటి వెంబడించడం అంటే అతుక్కుపోవడం. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ మాట దేనికి గుర్తు అంటే క్లోజ్ ఫ్రెండ్షిప్ గుర్తు. ఇద్దరు స్నేహితులు ఉంటారు కొంతమంది, వాళ్ళిద్దరు లేకుండా ఒక్కడే ఎప్పుడు వెళ్ళడం. పొరపాటున ఒక్కడే వెళ్తున్నాడు అనుకోండి, వెంటనే అడుగుతారు, ఆడేడురా వీడు ఒక్కడే వెళ్తున్నాడు ఏంటి అంటారు కదా. ఒకటే మంచం ఒకటే కంచం అంటారు కదా. అలాంటి స్నేహితులు ఉంటారు. అంటి వెంబడించుచున్నది, అతుక్కుపోయిన స్నేహం. ఇప్పుడు దావీదు ఈ మాట మనుషుల గురించి అంటలేదు, ప్రభువా
నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది. అతుక్కుపోయానయ్యా నీతో, నా స్నేహం నీతో అంటుకుపోయింది ప్రభువా. ఎవరు విడదీయలేని బంధం, ఎవరు బయటికి లాగలేని బంధం, ఎవరు చెడగొట్టలేని బంధం, ఎవరు దూరం చేయలేని బంధం, నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. చెప్పగలవా ఈ మాట? ప్రభుని గురించి ఆలోచించకుండా క్షణం ఉండలేకపోతున్నానండి. ప్రభుని గురించి పాడకుండా, స్తుతించకుండా, ఆరాధించకుండా, ధ్యానించకుండా, ఆయన కోసం పని చేయకుండా క్షణం ఉండలేకపోతున్నానండి. నా ప్రాణమైన అంటి వెంబడిస్తుంది, నా ప్రాణమైన అతుక్కుపోయిందండి. చెప్పగలవా? అలా అంటి వెంబడించగలిగితే దేవుని కొరకు సాహస కార్యాలు చేయగలుగుతావు. దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతావు. దేవుని కొరకు జీవించగలుగుతావు. దేవుని కొరకు నీ క్రియలు ప్రత్యేకంగా కనబడిపోతాయి. కనుక ఈ రోజున ప్రభుతో నీకు ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంది, ప్రభుతో నీకు ఎలాంటి స్నేహం ఉంది, ప్రభుతో నీకు ఎలాంటి బంధం ఉంది, ఏ రీతిగా ప్రభుతో జీవిస్తున్నావు? కేవలం ఆదివారం క్రైస్తవుడిగానే వచ్చి వెళ్ళిపోతున్నావా, లేకపోతే ప్రతి క్షణం నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది? నీవు లేని రోజు కాదు, నీవు లేని క్షణము కాదు, నీ కృప లేని క్షణము నేను ఊహించలేను. నా బ్రతుకులో ప్రభు నేను ఏమై ఉన్నాను, అది నీ కృపై ఉన్నాను కనుక నిన్ను విడిచిపెట్టను ప్రభువా. ప్రతి క్షణము నీతోనే జీవిస్తాను. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగ. ఇలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకునేవారు యథార్థంగా ఒక సమర్పణ తీసుకోండి. ఎంతవరకు ఈ సమయం మనుషులకి ఇచ్చాను, ఎంతవరకు ఇలాంటి పరిస్థితులు నా స్నేహితులకి ఇచ్చాను, ఎంతవరకు ఇలాంటి పరిస్థితులు నా బంధువులకి ఇచ్చాను, ఎంతవరకు ఇలాంటి పరిస్థితులు లోకానికి ఖర్చు పెట్టాను, లోకంలో ఉన్న వాటి కోసం ఖర్చు పెట్టాను. అందుకే దైవ శక్తిని సంపూర్ణంగా నేను అనుభవించలేకపోయాను. ఇక మీదట ఒక భక్తునికి భగవంతునికి మధ్య ఉండాల్సిన సంబంధం ఎలాంటిదో ఈ 8 వచనాల్లో దావీదు నేర్పించిన ప్రతి మాటను పాఠంగా తీసుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తాను. నా ప్రాణం ఆయనను అంటి వెంబడించే అనుభవంలోనికి నేను వెళ్తాను. తలలు వంచండి, కుడి చేపైకి ఎత్తండి, ఒక్క మాట స్వరం తెరవండి. ప్రభు నేను ఎలాగున్నానో ఈరోజు నాకు అర్థమయ్యేలాగా మాట్లాడారు. శ్రమలలో కూడా నా దేవుడు నీవే అని చెప్పే ఆధ్యాత్మిక జీవితం నాకు దయచేయండి. నా శ్రమలలో కూడా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నాను అని చెప్పే ఆధ్యాత్మిక జీవితం. నోరు తెరుస్తారా? ఎంతవరకు ప్రభువు మీతో మాట్లాడాడు కదా, ఇప్పుడు మీరు ప్రభువుతో మాట్లాడండి. ఎవ్వరు బలవంతం చేయకూడదు. మాట్లాడండి అని నేను అనకూడదు. ప్రభువు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడకుండా ఉండకూడదు. మాట్లాడండి స్వరం తెరిచి. ఎలాంటి స్నేహాన్ని యేసయ్యతో కోరుకుంటున్నావు? ఒక్కసారి యేసయ్యతో మాట్లాడు. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్. దేవాన దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకేదను. దేవాన దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకేదను. నీ బలమును నీ ప్రభావము, నీ బలమును నీ ప్రభావము చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను.
దేవాన దేవుడవు నీవే, వేకువనే నిన్ను, దేవాన దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకేదను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు సైతము నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది, నా శరీరము కృషించుచున్నది. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకేదను. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకేదను. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మనం విన్నాం. అరణ్యం లాంటి అనుభవాలు ఎదురైనా దేవా నా దేవుడవు నీవే అని చెప్పగలిగే ఆత్మీయ స్థితిలోనికి నేను రావాలని ఆశపడుతున్నాను. నా ప్రాణం ఆయనను అంటి వెంబడించేంత ఒక దగ్గర స్నేహం యేసయ్యతో నేను కోరుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలిగిన వారు మీ కుడి హస్తం పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియమైన నమ్మకమైన మా పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ఆశతో వచ్చేవారు ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయనా, తృప్తిపరిచే దేవుడావు. బిడ్డల జీవితాల్లో ఈ ఉదయకాలం మీరు చూపించిన కృప కొరకే స్తోత్రాలు. ఒక మనిషిగా మాట్లాడితే ఎవరు స్పందించరయ్యా, మీరు మాట్లాడారు కనుక ఎంతమంది బిడ్డలు స్పందించి వారి చేతులు పైకెత్తారు. కృతజ్ఞత హృదయాలతో నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, నీకు స్తోత్రాలు చెప్తున్నాను. నిజంగా బిడ్డలను ఆశీర్వదించండి. నిన్ను అంటి వెంబడించే ఆత్మీయ స్థితిని వీరికి దయచేయండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున లయమైపోవునుగాక, కృప విస్తరించునుగాక. నీ కార్యాలు జరిగించండి. ఏ పరిస్థితిలోనైనా నిన్ను విడువని వారిగా, నిన్ను ఎడబాయని వారిగా, నీకు దూరం అవ్వని వారిగా బిడ్డలను ఆశీర్వదించి నీ కొరకు నిలవబెట్టుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 8008777444.